కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ప్రభుత్వం వచ్చిందనుకోండి గ్యారెంటీగా నిధుల వరద వస్తుంది, అందులో డౌట్ లేదు. అందులో మా కమిట్మెంట్ల లోపం లేదు. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా బస్తీ దవాఖానలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వారు చాలా మంచి సూచనలు చాలా చేసినారు. వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. మహిళలకు మంత్రిమని కోరినారు, తప్పకుండా ఒకరికి కాదమ్మా ఇద్దరికి ఇస్తాం రాబోయే రోజులలో. మీరేమంత చింత చేయకండి, మేమంతా వ్యతిరేకమైన లేము. నిన్న ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం, ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే బాధాప్త మహిళలకు కూడా ఇచ్చినాం. మంత్రివర్గం మనకు ఉన్నదే 17 అమ్మా, లిమిట్ ఉంది. దాని పద్ధతులు కొన్ని ఉంటే మీకు తెలుసు. రాజకీయంగా మాకుండే వెసులుబాటు చేసినాం. రాబోయే రోజులలో ఇంకా 6 తీసుకునేది మంత్రిని, ఇంకా ఇద్దరికి ఇస్తాం గ్యారెంటీ. మహిళలకు మీరు ఏం చింతపడకండి, మేము అట్లా మహిళలు నిర్లక్ష్యం చేయం. మాకు మహిళల పట్ల గౌరవం ఉన్నది. మాకు ఎక్కువ ఓట్లు మహిళలే వేసిందమ్మా, లేకపోతే మేము గెలుస్తాం, ఇంత దూరం వస్తాం. తర్వాత మీరు ఇంకో సూచన చెప్పినారు, నేను ఫైనాన్స్ సెక్రటరీ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.